పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కృష్ణా గోదావరి బేసిన్ హక్కు ఏపీదే. చమురు సహజ వాయులో సగం ఏపీకే. 2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఇదే డిమాండ్లో రాష్ట్రంలో వెళ్లాలని. యుద్ధంతో ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంలోకి వెళ్ళింది. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు, కానీ చమురు సంక్షోభం మాత్రం అన్ని దేశాలను పట్టి పీడిస్తుంది. అయితే ఆయా దేశాల్లో ప్రత్యేక పద్ధతుల కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలకు అన్ని దేశాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా సంక్షోభం అంత చిన్నగా ఏం లేదు, చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంటుంది. అయితే భారత్లో కొన్ని ప్రాంతాల్లో, అవి ఆంధ్రప్రదేశ్లో చమురుకు సంబంధించిన నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. అందులో ఒకటి కేజీ బేసిన్. కృష్ణా గోదావరి బేసిన్గా చెప్పే చమురు సహజ వాయువుకు సంబంధించిన నిక్షేపాల గని విషయంలో రాష్ట్రానికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది. కృష్ణా గోదావరి బేసిన్ ఈ పేరు వింటే చాలా మందికి చాలా గుర్తుకొస్తాయి. అవి భాగ్య ఆంధ్రప్రదేశ్లో ఈ పేరుతో జరిగిన చాలా సంఘటనలు అందరికీ భయాన్ని కూడా కల్పిస్తాయి. వాస్తవానికి కేజీ బేసిన్లో ఎక్కువగా హక్కున్నది ఆంధ్ర రాష్ట్రానికే. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అక్కడి నిల్వలు అందాలని డిమాండ్ ఉంది. ప్రస్తుతం మొత్తం కూడా యుద్ధం రగులుతున్న నేపథ్యంలో కేజీ బేసిన్ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తుంది. అక్కడ సహజ వాయువు చమురు నిక్షేపాలను రాష్ట్రానికి అందించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే దేశం మొత్తం కూడా డిమాండ్ వైపు చూస్తుంది. కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అయ్యే చమురు సహజ వాయువులకు సగం ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని కోరుతూ మొన్న సిపిఎం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, సంస్థలకు చెందిన వారితో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం న్యాయమైన డిమాండ్ను మరోసారి ముందుకు తెచ్చింది. దాదాపు 2 దశాబ్దాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే డిమాండ్తో జన విజ్ఞాన వేదిక వంటి వివిధ సంస్థలు అనేక రూపాల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర విభజన కోరుతూ ఆందోళనలు, ఇతరతర కారణాలతో అది వెనకపడినట్లు పట్టింది. రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా మిగులు తెచ్చే ఇటువంటి అంశాలతో ఉద్యమాలు చేపట్టడం స్వాగతించదగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కృష్ణా గోదావరి D6 బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును రోజుకు 21,000 టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా. రిలయన్స్ కంపెనీ పైప్లైన్ ద్వారా అక్కడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్కు గ్యాస్ సరఫరా చేసుకుని అక్కడ పరిశ్రమలు, ఇతర అవసరాలకు విక్రయించి వేల కోట్ల రూపాయలు లాభం సంపాదిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ వినియోగం రోజుకు 4,000 టన్నులు. ఆయిల్ డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాలతో నిత్య కాలుష్యమే కాక లేఅవుట్లు, ఇతర ప్రమాదాల్లో రాష్ట్రం విలువైన ప్రాణాలు కోల్పోతుంది. అత్యంత విలువైన సహజ వనరులను రాష్ట్రం కోల్పోతుంది. కనుక నష్టాలు రాష్ట్రానికి, లాభాలు రిలయన్స్ కని స్పష్టమవుతుంది. కృష్ణా గోదావరి D6 బేసిన్ను రిలయన్స్ ఇండస్ట్రీకు 20 ఏళ్ల క్రితం అప్పుడున్న ప్రభుత్వాలు చట్టవిరుద్ధంగా కేటాయించాయి. భూగర్భ నిక్షేపాలను కనుగొన్నప్పుడు లభించే ఉత్పత్తుల్లో ఆయా కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి వాటాగా సరఫరా చేసే చమురు సహజ వాయువులో 50% సంబంధిత రాష్ట్రాలకు కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం సిఫార్సు పేరా 13/35 చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఈ విషయాన్ని గుర్తించి పెట్రోలియం మంత్రిత్వ శాఖను నిలదీసింది. కనుక ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఉత్పత్తి అవుతున్న కృష్ణా గోదావరి బేసిన్ సహజ వాయువులో సగం రాష్ట్ర అవసరాలకు కేటాయించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన నిధులను బిగబడుతున్న కేంద్ర ప్రభుత్వం అంత తేలిగ్గా ఇస్తుందని అనుకోలేం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రం తీవ్ర గ్యాస్ కొరతను ఎదుర్కొంటుంది. సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని తినుబండారాల ధరలు ఆకాశాన్నేగాయి. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచుతున్నది అనేది నిపుణుల మాట. అదే జరిగితే సకల నిత్యావసర ధరలు మిన్నంటే ప్రమాదం ఉంది. మరోవైపు సహజ వాయువులు కేటాయింపులు లేక రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా అధిక రేటుకు డిస్కౌంట్లు విద్యుత్తు కొనాల్సి వస్తుంది. ఏపీ తీరంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ రాష్ట్రానికి కేటాయిస్తే కరెంటు కష్టాలు కూడా తగ్గేవి. కాబట్టి రాష్ట్రంలో లభించే ప్రకృతి వనరులను సరిగ్గా వినియోగించుకుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావని స్పష్టమవుతుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో మన వాటా మనకొస్తే 950 ఉన్న సిలిండర్ ధర 300 నుంచి 350కి, యూనిట్ కరెంటు రూపాయికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. PNG ఇంకా తక్కువ ధరకే లభిస్తుంది. చమురు సహజ వాయువు జాతీయ సంపద గనక రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా ఇచ్చి మిగిలినది ఇతర రాష్ట్రాలు తీసుకెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. మన సహజ వనరులను రిలయన్స్కు అప్పగించి మనం ఇబ్బంది పడడం అన్యాయం. కేజీ బేసిన్లో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన చమురు సహజ వాయు వాటను పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రపై ఒత్తిడి తేవాలి. ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఈ మేరకు తీర్మానించాలి. అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి విశాల ఐక్య ప్రజా ఉద్యమమే మార్గం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.